సహృదయులారా, మరణశిక్షతో నేను ఇలా మాట్లాడుతున్నానని భావించకండి. ప్రేమించి అభివిందాలనుకోవడం అంతఃపురద్రోహమా? కాదు, ఎన్నిటికీ కాదు. మా ప్రాణాలు బలిగొండ ఈ పరమ సత్యాన్ని గ్రహించిన వారి కన్నీటి ధారలతోనైనా మా ప్రణయ జీవితం అనంతకాలం వరకు ప్రకాశించగలదు. దివ్యశక్తి సంపన్నమై జన్మించి కూడా చివరికి నా నాగల ఎదుటే దుర్మరణం పాలవుతున్నావా నాయన? ఏమిటి దుర్విధి కాస్త? అమ్మా, తల్లి తీగన పొందలేని అభాగ్యుడికి ఈ దుర్మరణం కాక మరేముంటుందమ్మా? దుఃఖించకమ్మా, వెళ్ళు. నీలాంటి పుణ్యవతులు వచ్చి నిలవదగిన చోటు కాదమ్మా. అక్రమానికి అన్యాయానికి నిలయని ఈ రాజ్యం. వెళ్ళమ్మా, నీవు కంట తడిపెడితే నేను చూడలేనమ్మా. వెళ్ళమ్మా. మహారాజా, ధర్మాసనంపై కూర్చుని దైవం ఎత్తున నిర్ణయం చేయడం తగదు. మన బిడ్డలు మన ఆశయాలకు భిన్నంగా నడిచారే కానీ మనోనిగ్రహాన్ని కోల్పోయి నీతి విరుద్ధంగా ప్రవర్తించిన వారు కాదు. లేనిపోని ప్రతిష్టలకై ప్రాకులాడక నాకు పుత్ర భిక్ష పెట్టమని అర్థిస్తున్నాను. ఇది శిక్షాస్థలం. భిక్షకి ఇక్కడ త్రోవలేదు. ఓతలకి ఇక్కడ ఒక క్షణం కూడా ఉండని వీలేదు. మీరంతా మహారాజులైనా మానవులను మాత్రమే శాసించగలరు కానీ మాతృ హృదయాన్ని శాసించలేదు. ఈ అధికారం నా మమకారాన్ని అణచివేయగలమని ఆశించకండి. మమకారం కాదు, ఇది నీ మనోవికారం. మానవతి అయిన స్త్రీ మహారాజులతో నిలబడి ఇట్లా మాట్లాడుతుందే. ఇక నుంచి నా పోయికలుంది. తన బిడ్డ ప్రాణరక్షణకు ఇష్టమే కాదు, మృత్యువునైనా ఎదిరించగలుగుతుంది. ఎంత ఈ గ్రణాకాన్ని లాగివేయండి. అమ్మా, నన్ను ఆపకండి, దారి వదలండి, నన్ను నా బిడ్డ దగ్గరికి వెళ్ళనివ్వండి. నాయన, కడసారిగా నన్ను ఒకసారి కౌగలించుకో తల్లి. అప్పుడిక తల్లి కౌగలిలోని బిడ్డని దండధరమైనా లాక్కొని వెళ్ళలేడు. అమ్మా, ఇక అమ్మాయి నీ చేత పిలిపించుకోవడానికి కూడా అర్హురాలి కాను నాయన. ప్రళయం వచ్చిన బిడ్డను కాపాడుకోగలిగిందే తల్లి కాని నాలాంటి వారు తల్లులు కారు తండ్రి. నాలాంటి వారు తల్లులు కారు. మనకింక దిక్కేవారు తండ్రి, మనకింక దిక్కేవారు. అయ్యో, ఏమిటి కావచ్చు? రానున్న పుట్టిన చోకం తలపలకు వచ్చిన కొద్దీ నా కడుపు తగ్గించుకుపోతుంది. నేను భరిస్తలేను. నేను నా బిడ్డ అనాథమైపోయావా? నా తల్లికి శిక్ష ఎలాగైనా తప్పించుంటూ పట్ల నా ఆడించేవారే లేరా? నా పుత్రుని కాపాడేవారే లేరా? కార్తికేయ, నీ పరపరాక్రమాన్నిచ్చి నీ తమ్ముని నీవైనా కాపాడుకోనాయన. వీరభద్ర, దక్షాత్వం నాటిని శిక్షణంతా ధారపోతేనా నీ తమ్ముడికి విజయం చేకూరుతుందండి. వాడి దేవతలారా, ముక్కంటి తలైన మీరైనా కాపాడండి. పరమశివ, పంచభూతాలారా, పరమశివుని పుత్రునికి మీ పరసంపద ప్రసాదించండి. మీ పరసంపద ప్రసాదించండి. అయ్యో అయ్యో.
వనమాల. నేనే దేవి, శాప విముక్తైనది. ఇక నా చెంతకు రమ్ము గౌరి. మహాదేవ, మాయా ప్రగిన నాకు ఈ పుత్రపాశం తొలగకుండా ఉంది ప్రభు. స్త్రీ జన్మకది సహజం, అదే సార్థక. అదుగో నీ ఇత్తుడు భార్యాసహితుడై నీ వద్దకే వస్తున్నాడు. ఆహా, ఎంత మనోహరమైన వనాన్ని సృష్టించావు దేవి. ఇదంతా తమ అనుగ్రహ మహిమ. కానీ అర్థుక్తులెందుకు దేవి? ఆదేశించజాలిన ఆదిశక్తివి. నీ ఆంతర్యమేమిటో చెప్పు. ఈ సుందరవనాన్ని నిత్యము నందనవనంగా ఉంచేందుకు ఒక ఉద్యానపాలకుడు కూడా ఉంటే నీ ఆశయం అన్యథా అవుతుందా దేవి?